సారంగరాజ్యంలోని ఒక గ్రామంలో తెల్లవారడంతోనే ఊరూరూ తిరిగి దండోరా వేసే డప్పు వీరన్న ఆ గ్రామ రచ్చబండ దగ్గర నిలబడి దండోరా వేస్తూ ఇందు మూలంగా యావన్మంది గ్రామ ప్రజానికి తెలియజేసేదేంటంటే మన సారంగరాజైన సింహబల మహారాజు గారు రాజధానిలోని తమ రాజకోటలో సిపాయిలుగా పరిచయనీకి ఈ దేశంలోని కొరకంశల్లాంటి కుర్రాళ్లకు పిలుపునిస్తున్నారు. కాబట్టి కూసంత కండబలం గుండెబలం ఉన్న కుర్రాళ్ళందరూ సైన్యంలో చేరి రాజు కొలువు పొందగలరహో అంటూ దండోరా వేస్తున్నారు. ఆ దండోరాని ఆ గ్రామ ప్రజలు చాలామంది వింటున్నారు. వారిలో లీలమ్మ మనవడైన చంద్రపాలుడు కూడా ఉన్నాడు. ఆ దండోరా విన్నాక చంద్రపాలుడి పక్కన ఉన్న ఒక పెద్ద మనిషి చంద్రపాలుడితో, ఏరా సింద్రిగా, దండోరా ఎన్నావు కదరా, మరి నువ్వు కూడా ఆ సైన్యంలో చేరి రాజుకొలువు సంపాదిస్తే నీ ముసల్ది సానా సంతోషపడుద్ది కదరా. ఎలాగో నువ్వు మంచి ఇలుకాడివి, సురసుర కత్తి తిప్పే కత్తియజ్జు కూడా తెలిసినోడివి. నీలాటోడు అట్టాటి కొలువు సేత్తేనోరే, నీకు మన రాజ్యానికి రెంటికి మేలు జరుగుద్ది. ఏమంటావ్? ఎల్తావా? నాకు ఈ ఆలోచన ఎప్పటినుందో ఉంది బాబాయ్. కాని మా బామ్మని ఇదే విషయం ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోదు సరిగదా. పైనుంచి నా మాట దాటేయడానికి ఇంకేదైనా ప్రస్తావన తెచ్చి నన్ను మాటలతో మాయ చేసేస్తుంది. అందుకే ఈసారి ఎలాగైనా మా ముసల్దాని మాటల మాయలో పడకుండా ఈ విషయమేదో తేల్చుకుంటాను. వస్తాను బాబాయ్, అవతల ఇంట్లో బామ్మ ఒక్కతే ఉంది. నిజానికి చంద్రం లీలమ్మ అనే వృద్ధురాలి మనవడు. ఆమెకి నా అనేవారెవ్వరూ లేరు, ఒక్క ఈ మనవడు చంద్రపాలుడు తప్ప. అందుకే చిన్నతరం నుండి చాలా ధైర్యవంతుడిగా చురుకుగా ఉండడం వల్ల చంద్రపాలుడు కోరిన ప్రకారం విలువిద్యలు సాముగారడీల్లో తర్ఫీదు ఇప్పించింది. పెరిగి పెద్దవాడైన చంద్రపాలుడు గ్రామంలో వ్యవసాయం చేయడం కంటే తన భుజపరాక్రమాలకి సరైన గుర్తింపు కోసం రాజుగారి కోటలో సిపాయిగా చేరి దేశానికి సేవ చేయాలని ఆశపడ్డాడు. కాని అతని బామ్మకి మాత్రం అది ఇష్టం లేదు. కాని ఈసారి దండోరా విని ఇంటికి బయలుదేరిన చంద్రపాలుడు ఎలాగైనా సైన్యంలో చేరాలనే పట్టుదలతో తన బామ్మకి మొత్తం విషయం చెప్పాక ఆ బామ్మ తన మనవడితో, లేదురా మనవడా, ఇందుకు నేను ససేమిరా ఒప్పుకోను. ఏదో నువ్వు ముచ్చట పడ్డావని ఆసాములవి నిర్వనిచ్చాను గాని నువ్విప్పుడు సిపాయిల్లో చేతానంటే నేను ఒప్పుకోన్రా. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే మన ఊళ్ళోనే ఉండు. మీ తాతగారు మన కోసం మిగిల్చిన పొలాన్ని సాగు చేసుకుని హాయిగా బ్రతుకు. రేపో మాపో నీకో చక్కటి పిల్లని చూసి ముడేస్తాను. ఆ తర్వాత ఈ కట్టె కాలిపోయినా నీకొక తోడు మిగులుతుంది. బామ్మా, మళ్ళీ నువ్వు మాట దాటేస్తున్నావు. కాని నేనడిగిన దానికి సూటిగా బదులివ్వడం లేదే. నేను సిపాయిలో చేరడానికి నీకొచ్చిన ఇబ్బందేంటో నాకు అర్థం కావడం లేదే. అసలు నన్ను ఈ ఊరు దాటి రాజధానికి పంపే ఉద్దేశం లేకపోతే నాకు ఆ విద్యలను ఎందుకు నేర్పావే? ఇది మరీ బాగుంది. ఏదో నువ్వు ముచ్చట పడుతున్నావని నేర్పించాను కాని చదవేస్తే ఉన్నమతిపోయినట్టు అవి నేర్చుకున్నాక నువ్వు ఇలా రాజధానికి పోతాను, సైన్యంలో చేరతాను అని అంటావని నాకేం తెలుసురా. అందుకే నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నీ కోరిక తీరదురా. ఇదే నీ కరం అంటూ మనవడిని దూరం చేసుకోలేని ప్రేమ వల్ల అతని ఆశకి అడ్డుకట్ట వేసింది ఆ బామ్మ. అలా అని తన బామ్మ ఇష్టానికి విరుద్ధంగా వెళ్లాలని చంద్రపాలుడు కూడా అనుకోలేదు. చివరికి కొద్ది రోజులు గడిచిన తర్వాత బామ్మకి ఆరోగ్యం బాగా పాడైంది. చూడరా మనవడా, ఇంతకాలం నేను నీ దగ్గర ఒక రహస్యం దాచిపెట్టాను. ఆ రహస్యం వల్లనే నేను నిన్ను రాజధానికి పోవద్దన్నాను, సైన్యంలో చేరొద్దన్నాను. నా మాటలకు నువ్వెంత బాధపడుంటావో కదా. అయినా నువ్వలా అడగడంలో తప్పేముందిలే, అది నీలో ఉండవలసిన గుణమే కదా. బామ్మా, నీకసలే ఆరోగ్యం బాలేదు. ఇలాంటి సమయంలో అవన్నీ ఎందుకే? అయినా నీకిష్టం లేదని చెప్పిన నాడే నేను నా ఆశను వదులుకున్నానులే. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నేను సైన్యంలో చేరే ఆలోచన చేయను, మన ఊరు దాటి రాజధానికి పోను. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండవే, నీకు పుణ్యం ఉంటుంది. లేదు నాయనా, నువ్వు రాజధానికి వెళ్ళాలి, వెళ్ళే తీరాలి. కాని అక్కడ నువ్వొక రాజుగారి సిపాయిలో మిగిలిపోకూడదు. మన రాజ్యానికే మహామంత్రి అవ్వాలి. అలా చేస్తానని నాకు వాగ్దానం చేయరా. ఇహనో ఇప్పుడో రాలిపోయి నా ఈ కోరికకు జీవం పోయేరా. బామ్మా, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేనేంటి మహామంత్రిని అవ్వడమేంటి?
రాజుగారి కొలువులో మహామంత్రి అవ్వాలంటే ఎన్ని తెలివితేటలు కావాలి, ఎన్ని యుక్తులు తెలియాలి. అయినా ఇవన్నీ ఇప్పుడెందుకే? వదిలేసి విశ్రాంతి తీసుకో. అనవసరమైన ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకోకే. లేదురా మనవడా, ఒక రాజ్యానికి మంత్రి అవ్వడం నీకేమి గొప్ప విషయం కాదు. ఆ మాటకొస్తే ఈ రాజ్యానికి మంత్రి అయ్యే అర్హత, లక్షణం రెండూ నీకు పుట్టుకతో నీ రక్తంలోనే ఉన్నాయిరా. నమ్మలేకపోతున్నావా? నీ తాతగారు ఒకప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు కొలువులో మహామంత్రిగా పనిచేశారు. రాజభవనంలో వచ్చిన అంతఃకలహాల వల్ల మీ తాతగారు నేను రాజధానిని వదిలి రావాల్సి వచ్చింది. అలా వచ్చిన తర్వాత మా పిల్లలు, వాళ్ల పిల్లలైన మీరు ఇలా 2 తరాలను ఇక్కడే సామాన్యులుగా బ్రతుకుతున్నాం అని తన బామ్మ చెప్పిన మాట విన్నాక చంద్రపాలుడు చాలాసేపు నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు. మరలా వెంటనే తేరుకొని, బామ్మా, నువ్వు చెప్పేది నిజమేనేంటే? మా తాతగారు ఒకప్పటి ఈ రాజ్యానికి మహామంత్రిగా పనిచేసినవారా? అలాంటి ఆయన వారసుడేనా నేను? అందుకేనా నేను ఏ విద్యలు నేర్చుకుంటానన్నా నువ్వు కాదనకుండా నేర్పించావు? అవునాయనా, నీ రక్తంలో ఉన్న ఆశను నేను తీర్చాలి కదా. కాని ఇప్పుడు నువ్వు నాకొక వాగ్దానం చేసి తీరాలిరా. నువ్వు ఎలాగైనా మన రాజ్యానికి మహామంత్రి అవ్వాలి. ఒకవేళ నీకు తాత్కాలికంగా సైనికుడుగానే అవకాశం వచ్చిందనుకున్నా, అక్కడ సిపాయి కొలువు నుంచి ఎదిగి ఏదో నాటికి నువ్వు మహామంత్రి స్థానంలో కూర్చుంటానని నా మీద ప్రమాణం చెయ్యి. తప్పకుండా బామ్మా. ఇన్నాళ్ళు నీ మనసులో ఇంత బాధని, భారాన్ని మోస్తూ నన్ను పెంచావని నేను ఊహించలేకపోయాను. చిన్నప్పటి నుండి నేను కోరినదేదైనా నువ్వు నాకు అందించావు. అలాంటిదిప్పుడు నువ్వు కోరుతున్న ఈ ఒక్క కోరిక కోరితే నేను తీర్చకుండా ఉంటానా బామ్మా? తప్పక తీరుస్తాను అని తన బామ్మకి మాట ఇచ్చాడు. ఆ తరువాత 10 రోజులపాటు తన మనవడు తన కోరిక తీరుస్తానని మాట ఇచ్చిన ఆనందంలో ఆ ముసలి ప్రాణం చాలా సంతోషంగా నెట్టుకొచ్చింది. కాని ఆ తరువాత ఆమె చనిపోయింది. అలా తన బామ్మ పట్ల తన బాధ్యతను నెరవేర్చిన చంద్రపాలుడు తన బామ్మ కోరిన కోరిక తీరాలంటే తనకి ఉన్న ఒకే ఒక్క అవకాశం రాజధానికి వెళ్లి సైన్యంలో చేరి ఏదో ఒకలాగా కోటులో పాగా వేస్తేనే కాని బామ్మ కోరిక నెరవేర్చలేనని గ్రహించాడు. అందుకే ఊళ్ళో ఉన్న ఆస్తులను అమ్ముకొని, ఆప్తులను అయినవాళ్లని వదులుకొని శాశ్వతంగా రాజధానికి బయలుదేరాడు. అలా రాజధాని వైపు వెళ్లడం కోసం వనదుర్గం అడవుల్లో చంద్రపాలుడు ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో చాలా దూరం నుండి అతనికి ఒక స్వరం వినిపించింది. వీరా, నీ కోరిక ఏమిటో నాకు తెలుసు. నువ్వు ఏ పనిమీద వెళుతున్నావో కూడా నాకు తెలుసు. నీ మనసులోని కోరిక తీరాలంటే నువ్వు నాకు సహాయం చెయ్యాలి వీరా. రా వీరా, నా వైపు రా. నా సమస్యను తీర్చు. నీ ఆశ తీరే మార్గం నేను నీకు చూపిస్తాను. రా వీరా, రా. అని ఆ స్వరం వినపడిన వైపు పొదల చాటుకు చంద్రపాలుడు వెతుకుతూ వెళ్లి చూడగా అక్కడ నడుం వరకు శిలగా మారి ఆ నడుం పైభాగం మామూలుగా ఉన్న ఒక బైరాగి కనిపించాడు. స్వామి, మీరు ఎవరు? కనీసం శబ్దం కూడా చేయకుండా అంత దూరాన వెళుతున్న నా ఉనికిని మీరు ఎలా పసిగట్టగలిగారు స్వామి? అసలు ఇంత దట్టమైన అడవిలో, క్రూరమైన మృగాలు సంచరించే ప్రదేశంలో మీరు ఒంటరిగా ఇలాంటి పరిస్థితుల్లో ఉండటానికి కారణం ఏమిటి స్వామి? మిమ్మల్ని ఇలా చేసినవారు ఎవరు? చెప్పండి స్వామి, చెప్పండి. అన్నీ చెబుతాను నాయనా. నన్ను బైరాగి అంటారు. నేను సాక్షాత్తు ఆ పరమశివుని భక్తుడను. నా స్వామి కరుణతో ఎన్నో శక్తులని, వరాలని పొంది మంత్రసిద్ధులను నేను సాధించాను నాయనా. అందులో మొదటిది నేను 3 క్రోసుల దూరంలో ఉన్న వ్యక్తులని, ప్రమాదాలని ఇక్కడ ఉండే చూడగలను. రెండవది 100 ఆమడల దూరంలో ఉన్న శబ్దాన్నైనా నిలుచున్న దగ్గరే నుండి స్పష్టంగా వినగలను. చివరిగా ఎంతటి బరువునైనా కరుచూపు సైగలతో శాసించగలను. దాన్ని కదిలించగలను. ఆ విధంగా నా దగ్గర ఉన్న వరాలలో మొదటి అయిన సూక్ష్మదర్శిని విద్య ద్వారా అంత దూరాన వెళుతున్న నిన్ను నేను వీక్షించగలిగాను. మీలాంటి మహనీయులని కలవటం నా పూర్వజన్మ సుకృతం స్వామి. కాని అంత శక్తివంతులైన మీకు ఈ పరిస్థితి ఎలా ఏర్పడింది స్వామి? అసలు మిమ్మల్ని ఇలా మార్చిన వారెవరు? మీకు అభ్యంతరం లేకపోతే ఆ వివరాలు నాకు చెప్పండి. నా వల్ల అయిన సహాయం నేను చేస్తాను.
మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి విడిపించే ప్రయత్నం చేస్తాను. అన్నీ నిశితంగా వివరిస్తాను నాయనా. కొన్నేళ్లకి పూర్వ సారంగ రాజ్యాధిపతి సింహబల మహారాజు గారికి ఒక్కగానొక్క కుమార్తె. ఆ రాజ్య యువరాణి అయిన స్వప్నికాదేవి కొండమీద గుడికి వచ్చినప్పుడు ఆమెను ఒక రాక్షసుడు బంధించి తీసుకువెళ్ళిపోయాడు. అలాంటి వాడి చెర నుండి యువరాణిని విడిపించటం కోసం మహారాజుగారు నన్ను అర్థించారు. అందుకే నేను యువరాణి కోసం ఈ అడవికి వచ్చాను. ఆ రాక్షసుడిని బంధించటానికి నా శక్తులను ప్రయోగించాను. కాని అనుకోకుండా ఆ రోజు పౌర్ణమి ఘడియలు పూర్తి అవుతున్న సమయంలో నా మంత్రం ప్రయోగం చేయటం వల్ల ఆ మంత్రం అతని మీద ఫలించే సమయానికి పౌర్ణమి ఘడియ వెళ్ళిపోవటం వల్ల మంత్రం వికటించి నేను ఇలా శిలాబంధునడనయ్యాను. అయ్యో, మరి మిమ్మల్ని మామూలు మనిషిని చేసే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. అది ఎంత కష్టతరమైనా సరే, ఎంత సాహసంతో కూడినదైనా నేను మీకు తప్పక సహాయం చేస్తాను. చెప్పండి స్వామి. అది నీ వల్ల అయ్యే పని కాదులే నాయనా. నా ఈ స్థితి నుండి ఎలా బయటపడాలో నాకు తెలుసు. కాని అందుకు అనువైన సమయం మరో 2 నాళ్లు దాటినాకే ఉంది. కాని ఈలోపు ఆ దుష్టరాక్షసుడి చెరలో ఉన్న యువరానికి ప్రమాదం పొంచి ఉంది. కనుక ఆమె ప్రాణాలను కాపాడాలి. అందుకు ఆ మహత్తర కార్యానికి నువ్వే సాహసించాలి వీరా. తప్పకుండా స్వామి. నేను అస్త్రవిద్యలో నైపుణ్యం ఉన్నవాడిని. అందుకే సారంగ రాజ్య రాజధానికి వెళ్ళి అక్కడ సైన్యంలో చేరి నా జీవితాన్ని ఈ రాజ్యానికి, నేను పుట్టిన ఈ నేలకి అంకితం ఇవ్వాలని వెళ్తున్నాను. కనుక మా యువరాణిని నేను కాపాడి మా రాజుగారి ప్రాభవం సంపాదించి రాజ సైనిక కొలువు సాధిస్తాను. చూడు నాయనా, నేనొక సిద్ధుడిని. నీకు చెప్పిన 3 వరాలే కాదు, నా దగ్గర ఎన్నో విధాల శక్తులు ఉన్నాయి. వాటిలో మరొకటి ఎదుటివారి అంతరంగాన్ని చదవగలగటం. నీ అంతరంగంలో ఏముందో నాకు బాగా తెలుసు. కాని నీవు గనక ఈ సాహసం చేస్తే ఒట్టి సైనికుడివేం కర్మ. మీ బామ్మ కోరిన ప్రకారం సారంగ రాజ్యానికి మహామంత్రివి అవ్వగలవు. ఆ హామీని నేను నీకు ఇస్తున్నాను అని చంద్రపాలుడి మనసులో కోరికని బయటకు చెప్పాడు. అది విన్న చంద్రపాలుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. అలా కాసేపు బైరాగికి చంద్రపాలుడికి మధ్య జరిగిన సంభాషణ అనంతరం చంద్రపాలుడు పరాక్రమం ఏమిటో బైరాగికి అవగతమైనందువల్ల చంద్రపాలుడి, చూడు నాయనా, నీవు ఎంత సాహసివో నేను ఎప్పుడో గ్రహించాను. కాని అన్ని వేళలా భుజ పరాక్రమంతోటే అన్ని కార్యాలు సిద్ధించవు. కొన్నిసార్లు కార్యాలను బుద్ధిబలంతోనే సాధించాలి. కొన్ని విజయాలని మంత్రబలంతో సాధించాలి. కనుక నీ ధైర్య సాహసాలకు తోడుగా నీకు నా మంత్రబలాన్ని అందిస్తాను. దాన్ని సరైన సమయంలో నీ బుద్ధిబలంతో ఉపయోగించి కార్యాన్ని సాధించు నాయనా. తప్పకుండా స్వామి. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. మీరు అన్న ఆ మంత్రజ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. వెంటనే వెళ్ళి మన యువరాణి గారిని నేను కాపాడుతాను అని చెప్పడంతో బైరాగి తన దగ్గర ఉన్న సిద్ధులలో చాలా శ్రేష్టమైన శ్రవణసిద్ధిని, లఘుదృశ్య సిద్ధిని, శక్తి ఉత్ప్రేరక సిద్ధిని 3ంటిని చంద్రపాలుడికి అనుగ్రహించాక, చూడు నాయనా, ఇప్పుడు నీకు నేను ఉపదేశించిన ఈ 3 మంత్రవరాలు రోజులో ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలవు. కాబట్టి పరిస్థితులను బట్టి అవసరమైన సందర్భంలో మాత్రమే వాటిని వినియోగించు. ఇప్పటివరకు భుజపరాక్రమాన్ని నమ్ముకున్న నువ్వు ఇకపై అనుక్షణం బుద్ధి కుశలతను వినియోగించు. తప్పకుండా స్వామి. మీరు చెప్పినట్టే అదను చూసుకొని మీరు ఉపదేశించిన మంత్రాలని వినియోగిస్తాను. అదేవిధంగా మీరు చెప్పిన గడువు పూర్తయ్యేలోపు మన రాకుమారిని ఆ రాక్షసుడి చెర నుండి విడిపిస్తాను అని మాట ఇచ్చి ఆ అడవిలో తూర్పు దిక్కుగా వెళ్లసాగాడు. అలా వెళుతుండగా చీకటి పడిపోయింది. కొండమీద ఉన్న పాడుపడిన కోట చంద్రపాలుడికి కనపడింది. అది చూసిన చంద్రపాలుడు ఒక మంచి ఉపాయం ఆలోచించుకొని కోటలో ఉన్న రాక్షసుడి ముందుకు వెళ్లి నిల్చున్నాడు. ఒక్కసారిగా తన స్థావరంలోకి వచ్చిన కొత్త వ్యక్తిని చూసిన రాక్షసుడు, ఎవడెవరా నీవు? ఈ అడవిలో నా స్థావరమైన ఈ కోటకు రావడానికి నీకెంత ధైర్యం? ఉండు,
ఇప్పుడే నీ పని చెబుతాను. అమాంతం నిన్ను మింగేసి నిన్ను అంతం చేస్తాను. నా అనుమతి లేకుండా నా చోటుకు వచ్చినందుకు నీకు తగిన శాస్తి చేస్తాను. ఆగు రాక్షసా, నేనెవరో తెలిస్తే నువ్విలా మాట్లాడవు. నేను నీ కొడుకుకి ప్రాణ స్నేహితుడిని. నీ మనసులో ఏదైనా మార్పు వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికే వాడు నన్ను పంపాడు. నిజంగానా? నా మనసు మారిందో లేదో కనుక్కోమని నా కొడుకు నిన్ను పంపాడా? అలా అయితే వాడిని రమ్మని చెప్పు. నేను మారిపోయాను, అందుకే వెంటనే వచ్చేయమను. చెప్పొచ్చుగాని వాడు నేను పూర్తిగా నమ్మాలంటే నువ్వు పరిపూర్ణంగా మనసు మార్చుకున్నావని నేను ద్విగుణీకృతం చేసుకున్నాకే వాడికి చెప్పగలను. కనుక ఈ రాత్రికి ఎక్కడైనా ఉండి రేపు ఉదయాన్నే నీ దగ్గరకు వస్తాను. అప్పుడు కూడా నువ్వు ఇదే నిర్ణయంతో ఉంటే అప్పుడు నీ కుమారుడికి నీ మనసు మారిందన్న విషయం చెబుతాను. లేదు లేదు, నేను నిజంగానే మారాను. వయసైపోయిన ఈ ముసలి రాక్షసుడికి కొడుకుతో పంతం ఏముంటుంది? అందుకే వాడిని వచ్చేయమను. వాడు ఏదడిగితే అది చేస్తానని చెప్పు. అసలు నా కొడుకు స్నేహితుడన్నాక నువ్వు ఎక్కడో ఎందుకు ఉండటం? ఇక్కడే ఈ కోటలోని ఈ రాత్రికి పడుకో. నీకు ఏం కావాలన్నా ఇస్తాను. అవి తిని హాయిగా పడుకో అని అక్కడ చంద్రపాలుడి కోసం ఒక గదిని చూపించి ఆ గదిలో అతను తినడానికి ఎన్నో ఆహార పదార్థాలను ఉంచి తాగడానికి పానీయాలను ఏర్పాటు చేసి ఇవిగో, ఇవన్నీ నీకే. కడుపారా ఇవన్నీ తిని ఈ రాత్రికి ఇక్కడే కునుకు చేసుకో. పొద్దునే లేవగానే నా కొడుకుని ఇక్కడికి పిలిపించేయి. అప్పుడు నీకు ఏం కావాలంటే అది ఇస్తాను. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట ఈ గదిని దాటి అడుగు బయట పెట్టకు. అది నీకే ప్రమాదం అని చెప్పి ఆ రాక్షసుడు తన గదిలోకి వెళ్లి తన కొమ్ములని రాక్షస గోళ్లను తీసి పక్కన పెట్టి పడుకున్నాడు. మరోవైపు తన గదిలో ఉన్న చంద్రపాలుడు మధ్యరాత్రి దాటే వరకు ఆగి అప్పుడు తన దగ్గర ఉన్న లఘుదర్శిని విద్యతో తాను ఉన్న దగ్గర నుండే రాజకుమారి ఎక్కడ ఉందో చూశాడు. అదిగో ఆ రాకుమారి ఆ కింద పాతాళ గృహంలో చెరసాలలో బందీగా ఉన్నారు. ఎలాగో ఆ రాక్షసుడు గురుక పెట్టి మంచి నిద్రలో ఉన్నాడు కనుక ఆమెను కలుసుకోవడానికి ఇదే అనువైన సమయం. నెమ్మదిగా నక్కి నక్కి అడుగులో అడుగు వేసుకుంటూ రాకుమారి ఉన్న పాతాళ గృహ చెరసాల వైపు వెళ్లాడు. ఒక్కసారిగా కొత్త మనిషి కనిపించేసరికి రాకుమారి కంగారు పడుతుంటే ఆమెకి ధైర్యం చెబుతూ, యువరాణి స్వప్నికాదేవి, మీకేం భయం లేదు. నేను మిమ్మల్ని విడిపించి తీసుకువెళ్లడానికే వచ్చాను. ఖచ్చితంగా మిమ్మల్ని విడిపించి తీసుకువెళ్తాను. కాని అసలు ఈ రాక్షసుడు మిమ్మల్ని ఎందుకు బంధించి ఉంచాడో మీకేమైనా చెప్పాడా? ఈ రాక్షసుడికి సర్వాంగసుందరుడు అనే ఒక కొడుకున్నాడు. అతను నన్నే వలిచి నన్నే వివాహమాడతానని తన తండ్రికి చెప్పాడట. కాని ఈ ముసలి రాక్షసుడు నాలాంటి మానవ కన్యని తన కొడుకుకి వివాహమాడటం ఇష్టం లేదట. అదే తమ జాతి కోడలైతే ముప్పూటలా తనకి మాంసం వండి పెట్టగలదని ఈ తండ్రి ఆ వివాహానికి ఒప్పుకోలేదు. దానితో ఆ తండ్రి కొడుకులిద్దరికీ పెద్ద కలహం అయ్యింది. ఆ కోపంలోనే ఆ కొడుకు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు దూరమైన తన కొడుకుని వెతికి పట్టుకుని తను కోరనట్టే నన్ను అతనికిచ్చి పెళ్లి చేయటం కోసమే ఇలా ఇక్కడ బంధించాడట నన్ను అని చెప్పడంతో చంద్రపాలుడికి మొత్తం విషయం అర్థమైంది. విషయం పూర్తిగా అర్థమైంది రాకుమారి. ఇంకా ఈ రాక్షసుడి భరతం నేను పడతాను. మీరు నిశ్చింతగా ఉండండి. మిమ్మల్ని మీ రాజ్యానికి నేను చేరుస్తాను. ఇది నేను మీకిస్తున్న మాట. ఈ చంద్రపాలుడు మాట ఇస్తే నెరవేర్చి తీరతాడు అని రాకుమారికి చెప్పి మళ్ళీ రాక్షసుడి దగ్గరకు వెళ్ళాడు. నిద్రకి ముందు పక్కన పెట్టిన రాక్షసుడి కొమ్ములని రాక్షసగోళ్లని చంద్రపాలుడు తీసుకున్నాడు. తెల్లవారింది. తన కొమ్ములు గోళ్ళు కనిపించకుండా పోవడంతో రాక్షసుడు కంగారు పడుతున్నాడు. ఆ పని చంద్రపాలుడిదే అని రాక్షసుడు గ్రహించి కోపంగా, ఏవయ్యా, నువ్వు నా కొడుకు స్నేహితుడవని ఊరుకుంటున్నాను. లేదంటే నా కొమ్మలు గోళ్ళు తీసినందుకు నిన్ను అమాంతం తినేసేవాడిని. అసలు నీ గది దాటి కదలొద్దని చెప్పినా కూడా నువ్వు నా గదిలోకి వచ్చి నా వస్తువులను తీస్తావా?
ఒక్క క్షణం ఆగు రాక్షసా. నీకు అప్పుడే చెప్పాను కదా, నువ్వు పూర్తిగా మారిపోయావని నాకు నమ్మకం కలగడానికి నేను నిన్ను పరీక్షించాలనుకున్నాను. రాత్రి నేను చెప్పిన మాటలు విన్నాక, ఉదయం నేను చేసిన పని చూశాక, నువ్వు నన్ను అవమానించి ఉంటే నువ్వు నేను పెట్టిన పరీక్షలో ఓడిపోయేవాడివి. కాని ఇప్పుడు కూడా నేను నీ కొడుకు స్నేహితుడినే అని అంటున్నావంటే నిజంగానే నువ్వు మారావని అర్థమైంది. అంటే ఇదంతా పరీక్ష నాకు? అసలు నా కొడుకు కోరిన కోరికకి నువ్వు నా కొమ్ములు గోళ్ళు తీసుకోవడానికి ఏ సంబంధం ఉంది? వాడి పెళ్లికి నా నమ్మకానికి ఏంటి సంబంధం? అవన్నీ నేను చెప్పడమెందుకు? నేరుగా నీ కొడుకు నోటి వెంటే ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు విందువుగాని పద. నీ కొడుకు సమక్షంలోనే నీ కొమ్ములు గోలని నీకిస్తాను. అప్పుడే గదా నా మిత్రుడు నన్ను నమ్మి నాకు అప్పచెప్పిన పనిని నేను సవ్యంగా చేశానని తెలుస్తుంది. నా కొడుకు దగ్గరకా? ఎక్కడ ఉన్నాడు వాడు? వాడిని వెంటనే కలిసి తాను కోరిన పిల్లని తనకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమెను బంధించి ఉంచాననే శుభవార్త చెప్పాలి. మరింకెందుకు ఆలస్యం? ఈ కొండ కింద ఉన్న పాడుపడిన గృహలోనే నీ కొడుకు నీ రాక కోసం, నువ్వు మారావు, నీ మనసు మార్చుకున్నావు అనే నా మాట కోసం ఎదురుచూస్తున్నాడు అని చెప్పడంతో ఆ ముసలి రాక్షసుడు తెగ సంబరపడిపోయాడు. తన కొడుకు తనకి దగ్గరగా ఉన్నాడనే ఆనందంలో చంద్రపాలుడిని అనుసరిస్తూ ఆ కోట నుండి బయలుదేరి కింద ఉన్న పాడుపడిన గుహ దగ్గరకు వెళ్లాడు. అక్కడికి వెళ్ళాక తన సమయస్ఫూర్తితో చంద్రపాలుడు, నీ కొడుకు నీకోసం ఎదురుచూస్తున్న గుహ ఇదే. ఇంక నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు పరిపూర్ణంగా మారిపోయావన్న శుభవార్త నీ నోటితో నువ్వే నీ కొడుకుకి చెప్పు. వాడు చాలా సంతోషిస్తాడు. నేను నీ వెనకే వస్తాను. నీ కొమ్ములు గోళ్ళు నీకిచ్చేస్తాను. నా బాధ్యత తీర్చుకుంటాను అని చెప్పడంతో పుత్రవాత్సల్యంలో మునిగిపోయిన ఆ రాక్షసుడు మరో మాట ఆలోచించకుండా ఆ చీకటి గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే చంద్రపాలుడు తనకి బైరాగి ఇచ్చిన మూడో మంత్రం ఉపయోగించి ఒక పెద్ద బండరాయిని తన కంటిచూపుతో కదిలించి దానితో ఆ గుహద్వారాన్ని మూసేసి ఆ ముసలి రాక్షసుణ్ణి శాశ్వతంగా ఆ గుహలోనే బందీని చేసి అక్కడి నుండి వెళ్లి రాకుమార్ని విడిపించి ఆమెని తన రాజ్యానికి చేర్చాడు. అక్కడకు వెళ్లిన తరువాత యువరాణి తన తండ్రి సింహబల మహారాజుకు అడవిలో జరిగినది, చంద్రపాలుడు చేసింది మొత్తం చెప్పినాక ఆ రాజు సంతోషించి, మహావీరా, నీ సాహసం, నీ సమయస్ఫూర్తి అనిర్వచనీయం. మా కుమార్తె కనిపించకుండా పోయిన నాటి నుండి ఆమెను మేము వెతుకుతూ ఉన్నాం. ఆమెను కనిపెట్టి తెచ్చిన వారికి అర్ధరాజ్యంతో పాటు ఆమెను ఇచ్చి వివాహం చేస్తామని ఊరూరా దండోరా కూడా వేయించాం. ఇన్నాళ్లకి మా కుమార్తెను నువ్వు తీసుకువచ్చావు. కనుక మేము ప్రకటించిన ప్రకారం నీకు అర్ధరాజ్యాన్ని కాదు, పూర్తిగా మా రాజ్యాన్ని, రాజ్యకాంత అయిన మా కుమార్తెను సంతోషంగా మీకు అర్పిస్తున్నాం. ఇక నుండి వీరే మా రాజ్యాధిపతి అంటూ ఆ సింహబల మహారాజు చంద్రపాలుడిని ఆ రాజ్యానికి రాజుగా ప్రకటించాడు. అదంతా చూస్తూ చంద్రపాలుడు నమ్మలేకపోయాడు. ఏ రాజధానిలో అయితే తాను సైనికుడిగా చేరి తన బామ్మకి ఇచ్చిన మాట కోసం తన తాతగారిలా మంత్రిస్థాయికి ఎదగాలని కోరుకున్నాడో, ఈరోజు అదే రాజధానికి తను రాజయ్యాడు. అప్పుడు అతనికి బైరాగి ఆశీర్వాదం గుర్తొచ్చింది. అందుకే మనసులో బైరాగికి కృతజ్ఞతలు చెప్పుకొని రాజ్యాన్ని, రాకుమారిని అందుకున్నాడు చంద్రపాలుడు. అలా 2 రోజులు గడిచిన తరువాత శాప విమోచనం పొందిన బైరాగి సింహబల మహారాజు సన్నిధికి వచ్చి, మహాశయ, మీరు సరైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అసలు ఈ చంద్రపాలుడు తమ కుమార్తెను కాపాడిన వీరుడు మాత్రమే కాదు. మీ తండ్రిగారి కాలంలో కోటలోని కుట్రల కారణంగా వారు దూరం చేసుకున్న ఆనాటి వారికి ఆప్తుడైన మహామంత్రి వినయ సిద్ధామాత్యుల గారి మనవడే ఈ వీరుడు. ఆహా, విధి ఎంత విచిత్రం స్వామి. ఏ వ్యక్తికైతే మేము రుణపడిపోయాము అనే కొన్ని అపరాధన భావనతో ఉన్న మా వంశానికి మళ్ళీ ఈనాడు వారి మనవడికి తగిన సత్కారం చేసుకునే అవకాశం వచ్చింది. ఇంకా మా మనసులో ఉన్న చింత కూడా తీరిపోయింది. మా తండ్రిగారి వల్ల జరిగిన పొరపాటుని మేం సరిచేయగలిగాం. అంతా ఆ దైవలీల అని చాలా ఆనందించాడు.
ఆ విధంగా ఒక సామాన్య వీరుడు ఒక రాజ్యానికి అధిపతి అవ్వడానికి విధి అతనితో ఒక సాహసం చేయించింది. అతని గమ్యానికి అతన్ని చేర్చింది.